Hey, hi guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకైతే అగేరో స్పిన్ మాప్ అనమాట. సో అగేరో స్పిన్ మాప్ అంటే మనకి ఏంటంటే ఈజీగా మన ఫ్లోర్స్ అనేది క్లీన్ చేసేసుకోవచ్చు దీంతో. అండ్ ఒక ఎలక్ట్రిక్ చీపర్ అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో మనమైతే దీన్ని అన్బాక్స్ చేసి ఎలా పనిచేస్తుంది ఏంటి ఇది వచ్చేసరికి మనకైతే అమెజాన్లో 4000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఈ 4000 రూపీస్కి వర్తా కదా అని కూడా చెప్తాను. అండ్ అలాగే ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియో మొత్తం చెప్తాను. అండ్ మెయిన్గా ఏంటంటే ఎవరికి యూజ్ అవుతుందంటే లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, శ్రమ తగ్గినట్టే అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, లేదంటే సో ఏజ్డ్ పీపుల్కి, సో అందరికైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎలాంటి ఫ్లోర్నైనా మనకైతే క్లీన్ చేసేస్తుంది ఈజీగా. అండ్ చాలా బాగా పనిచేస్తుంది అయితే మెన్షన్ చేశారు. మనమైతే ఆర్డర్ చేసి అన్బాక్స్ అయితే చేస్తున్నాం అనమాట. సో అమెజాన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చెక్ చేస్తానే చెక్ చేయండి వెళ్ళి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. 4000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది అగేరో నుంచి ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. సో దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం పదండి. సో బాక్స్ మీద చూసుకున్నట్టయితే ఫస్ట్ అన్బాక్స్ చేసే ముందు బాక్స్ మీద ఉన్న కంటెంట్ అయితే చూద్దాం. సో అగేరో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అని అయితే ఉంది. అండ్ దాంతోపాటు వాటర్ స్ప్రే అండ్ అలాగే మాపింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్, గ్రనైట్ అయినా లేదంటే మనకి టైల్స్, మార్బుల్స్ అండ్ అలాగే వినైల్ ఫ్లోర్స్, సో ఎలాంటి ఫ్లోర్స్ ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయితే చేసేస్తుంది అనమాట. అండ్ అలాగే 1 year వారంటీతో వస్తుందని చెప్తున్నారు వీళ్ళైతే. అండ్ దీనిలో మనకి ఏంటంటే ఇది ఒక స్పీడ్ వచ్చేసరికి 150 RPMతో అయితే వస్తుంది. 175 ml వాటర్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో మనం వాటర్ వేసుకోవచ్చు. సో అడ్జస్టబుల్ ఎక్స్టెన్షన్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది, ఎక్స్టెన్షన్ ట్యూబ్. దాంతోపాటు ఫ్రంట్ ఎల్ఈడి ఇచ్చారు. అండ్ అలాగే మనకి లైట్ వెయిట్ అండ్ పోర్టబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం అయితే ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేసి ఏమేమి ఇచ్చారో కంటెంట్స్ అయితే చూద్దాం. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో బాక్స్ ఓపెన్ చేశాక మనకి దీని లోపల చూసుకోవచ్చు ఒక థర్మాకోల్ అయితే ఈ యొక్క అవన్నీ పెట్టి ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఫస్ట్ చూసుకోవచ్చు ఇది ఎక్స్టెన్షన్ ట్యూబ్ అనమాట. సో ఎక్స్టెన్షన్ రాడ్ లాగా బాగుంది, ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, చూపిస్తాను. దీంతోపాటు మనకి హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో హ్యాండిల్తో అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు మనకి ఇంకోటి, ఇదే మనకి మెయిన్ యూనిట్ అని చెప్పుకోవచ్చు అగేరో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. సో చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి మనకి అగేరో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. సో ఇది కూడా మనం పక్కకు పెట్టేసి ఇంకేమేమి ఇచ్చారో చూద్దాం. అండ్ ఇంకో చిన్న కవర్లో అయితే ఇంకా వేరే యాక్సెసరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మెజరింగ్ కప్ అనమాట. సో మనం వాటర్ అయితే మెజర్ చేసుకుని వేసుకోవచ్చు 175 ml ట్యాంక్లో. అండ్ అలాగే దీంతోపాటు ఇది వచ్చేసరికి ఏసీ అడాప్టర్ ఇవ్వడం జరిగింది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈజీగా, పవర్ కార్డ్ లేకుండా మనమైతే ఫ్లోర్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనకి ఇంకో యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క మాప్ ఎలా వాడాలి ఏంటని తెలియకపోతే ఈ యొక్క మాన్యువల్ చూసి మనం నేర్చుకొని వాడేసుకోవచ్చు ఇంట్లో. అండ్ దీంతోపాటు ఇంకా మాప్ ప్యాడ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్స్ట్రా మాప్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు ఇక్కడ, ఇది మాప్ ప్యాడ్స్ ఎక్స్ట్రా 2 అయితే ఇవ్వడం జరిగింది. అంతే, ఇంకా బాక్స్లో ఏదేం లేదు, ఇదే కంటెంట్. అండ్ మనమైతే పక్కకు పెట్టేసి ఒకసారి మనం ఎలా ఉంటుంది ఏంటి ప్రతి ఒక్కటి మనం అయితే ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి మెయిన్ యూనిట్, ఇదే మనకి మోటార్ అని చెప్పుకోవచ్చు, ఇదే మనకి మాప్ అని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు ఇక్కడ అగేరో అని అయితే బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డిజైన్ కూడా బాగుంది అండ్ చిన్న క్యూట్గా భలే ఉంది. అండ్ దీంతోపాటు మనకి వెనక చూసుకోవచ్చు, ఇవే మనకి మాప్ ప్యాడ్స్, ఈజీగా అలా తీసేసుకోవచ్చు, దీనికి ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనకి ఈ యొక్క రాడ్ ఏదైతే ఉందో, సో మనకి ఇది ఏంటంటే ఇక్కడ ఒకటి లాక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది హ్యాండిల్, అండ్ ఈ హ్యాండిల్కి ఇలా లాక్కి మనం ఈ విధంగా బటన్ ప్రెస్ చేసి ఇక ముందు కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఆటోమేటిక్గా లాక్ అయితే అయిపోయింది. సో సౌండ్ వస్తుంది టిక్ మనీ. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి 2 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది హ్యాండిల్కి. ఒకటేమో పవర్ బటన్ ఇచ్చారు, ఇంకోటేమో స్ప్రే బటన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కింద మనకు ఒక స్టిక్కర్ ఇచ్చారనమాట. సో మనకి ఏంటంటే ఒక స్టిక్కర్ ఏదైతే ఉందో ఈ స్టిక్కర్ వీకేసాక జాయింట్కి అయితే మనం ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసేసాక అయిపోతుంది. ఇంకా దీనికి ఇలా పెట్టేస్తే లాక్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మనం అయితే దీని అయితే అసెంబుల్ చేసేసాం. ఇంతే, ఇంకా అసెంబుల్ చాలా ఈజీ, ఏం లేదు. 2 లాక్స్ ఉంటాయి, ఆ లాక్స్ని మనం బిగించాలి అంతే. అండ్ మధ్యలో ఒక ప్లగ్ ఉంటుంది, దాన్ని మనం అటాచ్ చేయాలి, సరిపోతుంది. సో దీనికైతే ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్యాప్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని ఇలా ఓపెన్ చేసేసి సరిపోతుంది. సో దీంతో డైరెక్ట్గా వాటర్ అయితే పోసేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనకి ఈ యొక్క ఏదైతే ఎక్స్టెన్షన్ ట్యూబ్ ఉందో, సో దీన్ని మనం ఎక్స్టెండ్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం అయితే ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ని మనం పైన కన్నాక మనకి ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసేసుకొని మనమైతే లాక్ చేసేసుకోవచ్చు, లాక్ అయిపోతుంది. సో పైన కన్నప్పుడు మనకి రిలీజ్ అవుతుంది లాక్. సో ఈ విధంగా మనమైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఉందో, సో మనకి ఇక్కడ ఉందన్నమాట ఛార్జింగ్ పోర్ట్. సో ఏసీ అడాప్టర్ ఇది, డైరెక్ట్గా మనమైతే దీనికి పెట్టేసుకొని ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు దీన్ని అయితే ఫిట్ చేసేసాం, ఇంకా రెడీ టు యూజ్ అనమాట. సో చూడొచ్చు ఇక్కడ ఆన్ చేసేసా. సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది, 9 dB సౌండ్ అయితే వస్తుంది అనమాట. 9 decibels కాబట్టి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సౌండ్ కూడా పెద్దగా వచ్చినట్టయితే రాదు. మనం ఈజీగా మనం అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చూసుకోవచ్చు ఇక్కడ. సో మనమైతే ఒకసారి ఈ యొక్క అగేరో
స్పిన్ మాప్ని ఒకసారి ఫ్లోర్ మీద అయితే యూజ్ చేసి చూద్దాం. దీన్ని అయితే టెస్ట్ చేద్దాం అండ్ కొంచెం క్లీన్ అయితే చేద్దాం. ఎలా క్లీన్ అవుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. సో గైస్ మన చేతిలో ఇప్పుడు అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అయితే ఉందన్నమాట. సో దీన్ని యూజ్ చేసి మనం అయితే రూమ్ని అయితే క్లీన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు స్టెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే మనం అయితే క్లీన్ చేద్దాం. ఒకటేమో కొంచెం జిడ్డుగా ఉంటుంది, ఇంకోటేమో నార్మల్గా ఉంటుంది. సో ఈ యొక్క స్టెయిన్స్ అయితే మనం క్లీన్ చేద్దాం ఈ యొక్క స్పిన్ మాప్తో. సో ఇక పవర్ బటన్ అలాగే దాంతోపాటు మనకి ఒక స్ప్రే బటన్ అయితే ఉందన్నమాట. సో స్ప్రే బటన్ మనం హోల్డ్ చేసి పట్టుకుంటే స్ప్రే అవుతుంది. అండ్ పవర్ బటన్ అయితే ఫస్ట్ ఆన్ చేద్దాం. సో ఆన్ చేసాక మనకైతే ఇది రొటేట్ అవుతుంది, కింద చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా మనకైతే ఫ్లోర్ మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు స్ప్రే బటన్ నొక్కుతా స్ప్రే అవుతుంది చూడండి. సో ఈ విధంగా స్ప్రే అవుతుంది. సో మనమైతే ఇక్కడ ఉన్న స్టెయిన్స్ అయితే క్లీన్ చేద్దాం. సో స్ప్రే చేశాక మనం ఈ విధంగా ఈజీగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఇంకా మీకు డస్ట్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ డస్ట్ అయితే ఉంది కదా ఒక మ్యాట్ కింద. సో ఇది కూడా మనం అయితే ఈరోజు క్లీన్ చేసేద్దాం. సో ఈ విధంగా క్లీన్ అయితే అవుతుందన్నమాట. సో మనం అయితే నార్మల్గా బెండ్ అయ్యి మనం క్లీన్ చేయకుండా ఏంటంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క మనకి ఎక్స్టెన్షన్ ట్యూబ్ అయితే ఇచ్చారు కదా. సో దీన్ని ఇలా పైనకి మనమైతే పుల్ చేశాక మనం ఎంత కావాలంటే అంత మనమైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకి మన హైట్ని బట్టి మనం ఎంత ఉంటామో దాన్ని బట్టి చూసుకొని మనకి ఎంతవరకు సరిపోతుందో చూసుకొని మనమైతే ఎక్స్టెండ్ చేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి బ్యాక్ పెయిన్ రాదు, ఈజీగా క్లీన్ అయిపోతుంది. మెయిన్గా ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా ఈజీగా మనమైతే క్లీన్ చేసేసుకోవచ్చు. మాప్స్ ఏదైతే ఉన్నాయో కింద 2 మాప్స్ అయితే ఉన్నాయి కదా. సో వాటిని అయితే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మనం క్లీన్ చేసిన చెత్త ఏదైతే ఉంటుందో లైక్ మొత్తం మనకి ఫ్లోర్ కనుకున్న దుమ్ము ధూళి మొత్తం అదంతా మనకైతే ఈ యొక్క మాప్స్కి అయితే అంటుతుంది. సో దీన్ని అయితే ఈజీగా ఇలా పీల్ చేసేయడమే, రిమూవ్ చేసేయచ్చు. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ మాప్ నుంచి మనమైతే ఈ యొక్క పైన మాప్స్ అయితే మనం రిమూవ్ చేసేసి మనం ఏంటంటే వీటిని వాష్ చేసుకోవాలన్నమాట. సో వాష్ చేసుకోవాలి ప్రతిసారి మనం ఎప్పుడు చేసినా కూడా వాష్ చేసేసుకోవాలన్నమాట. సో త్వరగా క్లీన్ అయితే చేసేసుకోవాలి. అండ్ వీటిని మనం డ్రై చేసేసుకొని మళ్ళీ మనం ఏదైతే మాప్ ఉందో మాప్కి మనం అటాచ్ చేసేసుకొని మళ్ళీ తుడుచుకోవచ్చు. సో ఈ యొక్క అగారో మనకి ఏంటంటే దీనికి ముందు ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారనమాట. మనకి 4 ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. సో దీంతో ఏంటంటే మనం చెత్త దుమ్ము ఏమైనా ఉన్నా కూడా కనపడుతుంది. మరి ఎంతసేపు వస్తుంది, ఎన్ని అవర్స్ ఛార్జింగ్ పెట్టాలని అయితే మీకు క్వశ్చన్ ఉంటుంది. మనకి ఇచ్చిన ఛార్జర్తో ఛార్జింగ్ పెడితే ఏంటంటే 4 అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. 4 అవర్స్తో మనకైతే ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకున్నాక మనమైతే యూజ్ చేసుకుంటాం కదా. 50 మినిట్స్ అయితే మనకైతే వస్తుంది అనమాట. సో 50 మినిట్స్ మనకైతే అలా రన్ అవుతూనే ఉంటుంది. అండ్ 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే 50 మినిట్స్. సో ఏదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ 50 మినిట్స్ అంటే ఈజీగా మనకైతే వచ్చేస్తుంది. మనకు టోటల్గా ఒక ఇల్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారైనా 2 సార్లు అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో 50 మినిట్స్ కాబట్టి ఈజీగా మనం అయితే 2 సార్లు కూడా కాదు 3 సార్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది మరి అగారో ఈ యొక్క ఎలక్ట్రిక్ మాప్ స్పిన్ మాప్ నాకైతే మంచిగా అనిపించింది. ఈ 4000 రూపీస్కి వర్తా బ్రో అంటే వర్తే. ఎందుకంటే ప్రతిసారి మనం వంగి ఏదైతే మనం నార్మల్ మాప్స్ తుడవలేము, దాంతోపాటు ఆటోమేటిక్గా అదే ఈజీగా క్లీన్ చేసేసుకుంటుంది. సో ఆ విధంగా కూడా నాకైతే మంచిగా అనిపించింది. సో మరి ఈ యొక్క స్పిన్ మాప్ ఏదైతే ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ ఎక్కడ పర్చేజ్ చేయాలి బ్రో అనుకుంటే అమెజాన్లో 4000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ లింక్ అయితే కనపడుతుంది, బయింగ్ లింక్. అది క్లిక్ చేసిన వెంటనే మీరు అయితే ఒకసారి వెళ్ళి చూడండి. సో చూసి మీకు నచ్చితే మీరైతే పర్చేజ్ చేసుకోండి. పర్చేజ్ చేసి ఇలా ఉందో మీరు అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీంతో పాటు మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. అండ్ అది కూడా మీరు ఫాలో అవ్వండి. దానిలో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమన్నా కొత్త ఏమన్నా ఐటమ్స్ ఉన్నా తక్కువ ప్రైస్లో వచ్చేలాగా మీరైతే చూడొచ్చు. దానిలో లైక్ నెక్స్ట్ ఇంకా సేల్స్ అయితే ఉన్నాయి. ఆ సేల్స్లో ఈ యొక్క మాప్ ఇంకా తక్కువకి రావచ్చు. ఈ మాప్ అనే కాదు ఇంకా చాలా ఎన్నో ప్రోడక్ట్స్ మనం కొంటూ ఉంటాం కదా, అన్నీ కూడా తక్కువ ప్రైస్లో లైక్ అప్పుడప్పుడు 50%, 75% డిస్కౌంట్ కూడా ఉంటాయి. సో అవి కూడా ప్రతి ఒక్కటి నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడి నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఏం లేదు, సింపుల్ టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్లో సుహాస్ టెక్ డీల్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మన ఛానల్ అయితే వస్తుందన్నమాట. సో జాయిన్ బటన్ ఉంటుంది. సో జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అయిపోతారు. సో దాంతో మీరు ఇంకా రకరకాల డీల్స్ అయితే పొందొచ్చు. సో ఇది మరి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి మన ఛానల్లో, చెక్ చేయండి. అండ్ ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఆ వీడియోస్ కూడా మీకు కనపడతా ఉంటాయి అన్నమాట. సో మరి ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.